చూడండి, ఎల్ వరకు అయింది. బిగ్ లెటర్స్ ఎం. స్ట్రోక్ ఇచ్చి మనం ఇలా రాస్తాము. నేను ఎక్కువ హోంవర్క్లో రాసుకుంటున్నాను, ఎందుకంటే గుర్తు పెట్టుకోవడం అందుకోసం. చూసారా నేను ఎలా రాసుకున్నాను? ఎం అనేది బిగ్ మాట. ఎం తర్వాత ఎం అయిపోయిన తర్వాత ఎన్. పిల్లలు అల్లరి బాగా చేస్తారు. నేను చూపు చేస్తానన్నా సరే అల్లరి చేస్తారు. అదే అల్లరి గొప్పతనం. ఇంత ముందు ఛానల్ చూసారు కదా ఎలా కొట్టుకున్నారు టైకో. నేను చూడండి ముందు రీలు ఇక్కడ ఉంది చూడండి. ఎన్ స్ట్రోక్ ఇస్తాము. 1 2 3 నెంబర్స్ అలాగిచ్చాను చూడండి. 1 2 3 నెంబర్స్ ఎప్పుడు అలాగే మనకి చూసుకుంటూ రాసుకోవాలి. ఇక హోంవర్క్లో రాసుకున్నాను. లైన్స్ కూడా కొట్టుకోండి ఒకటి కాకుండా. ఇదిగో ఓ చూసారా? ఎగ్ నేను రాయలేదు, గవరగా రాసేసాను. ఎగ్ షేప్ వచ్చి చూడండి, ఎగ్ షేప్ వస్తుంది. వచ్చి పైనుంచి ఒక లీటర్కి ఇలా చేయాలన్నమాట. క్యూ అయితే అలా దాని లోపల నుంచి వస్తుంది. అలాగే ఇలా హోంవర్క్లో రాసుకున్నాను. హోంవర్క్లో రాయడం అన్నీ ఒకలా రావు లెటర్స్. ఒకటి వస్తుంది. ప్రాక్టీస్ వల్ల ఏదైనా సాధించగలం. ప్రాక్టీస్ ఉంటేనే డాక్టర్ అయినా ఆపరేషన్ చేస్తాడు. ప్రాక్టీస్ ఉంటే ఒక జడ్జి అయినా న్యాయం చెప్పగలడు. అదేంటి పి స్ట్రోక్ ఇచ్చుకుంటాం. పి చూసే స్ట్రోక్ కలపకూడదు. లైన్ చూడండి. బిగ్ పీకి స్మాల్ పీకి వేరియేషన్ తెలుసుకోండి. ఇది ఇలా వస్తుంది. స్మాల్ పీకి ఎలా వస్తుంది అనుకుంటున్నారు? మీరు ముందు లెటర్ ఉంటుంది, అక్కడ టాలీ చేసుకుంటే బిగ్కి ఇది చూసుకుంటే హోంవర్క్లో రాసుకోండి. పీలు రాసి చూసారా అన్నీ ఒకేలా రావు. ఒకటి అది క్యూ చూసారా?